తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మహానాడు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ సిద్ధమవుతుంది. కానీ రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశానికి ఒకప్పట్లో ఉన్నంత వైభవం ఇప్పుడు కూడా ఉందా అనేది సంశయం. ఆ విషయంలో ఆచరణాత్మక దృక్పథంతో ఆత్మపరిశీలన చేసుకొని ఆ పునర్వైభవ స్థితిని తిరిగి అందించుకునేందుకు అడుగులు వేయకుంటే ఇలాంటి మహానాడులు మరెన్ని జరిగినా నిష్ప్రయోజనమే. ఈ నేపథ్యంలోనే పార్టీ స్థితిగతులు పరిణామాలపైన అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జరగబోతున్న మహానాడు చాలా కీలకమైనది. చంద్రబాబు నాయుడు మౌలికంగా చాలా వ్యూహాత్మకమైన గంభనమైన మనిషి. పార్టీ పరంగా ఆయన భవిష్యత్ లక్ష్యాలను, రూట్ మ్యాప్ను, మనోఫలకంపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను డిజైన్ చేయగల వేదికనే ఈ మహానాడు. ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం అంటే ఒకప్పుడు 23 సీట్లు నెగ్గి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన పార్టీ జాతీయ పార్టీగా ఇప్పుడు గుర్తింపుండగా, ఇప్పటికీ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. 45 ఏళ్ల చారిత్రాత్మక పార్టీ కావడం వల్ల కాదు, చంద్రబాబు నాయుడును 4వ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సారథిగా చేసిన పార్టీ కావడం వల్ల కాదు, ఇంకా అనేక రకాలుగా పార్టీ ఇప్పుడు కీలకమైన కూడల్లో నిలబడింది. అందుకే గతంలో జరిగిన అనేక మహానాడులు ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న మహానాడు మరో ఎత్తు అని చెప్పి పార్టీలోని సీనియర్ నాయకులే విశ్లేషిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి వేడుకను నిర్వహిస్తున్నప్పుడు ఈ వేదిక మీద నుంచి తమ కోసం ఎన్నెన్నో కొత్త వరాలు, పన్నీటి జల్లులు కురుస్తాయని చెప్పి కేవలం రాష్ట్ర ప్రజలే మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా బీభత్సంగా ఎదురు చూస్తుంటారు. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన మహానాడు. సినీ రంగంలో అసమాన ధృవతారగా ఒక వెలుగు వెలిగిన నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సుమారు 2 దశాబ్దాల ప్రస్థానం తర్వాత పార్టీ నాయకత్వ బదలాయింపు అనేది జరిగింది. అయితే ఆ ప్రక్రియ అనేది అంత స్మూత్గా జరగలేదు. నాయకత్వాన్ని వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తన ఇష్టంతో చంద్రబాబు నాయుడు చేతిలో పగ్గాలు అప్పగించలేదు. రకరకాల కారణాలు బూచిగా చూపించి రామారావు పట్ల అనన్యమైన భక్తి ప్రవత్తులు ఉన్న నాయకులను కూడా భయపెట్టి వారిని తన వర్గంగా మార్చుకొని చంద్రబాబు పగ్గాలు లాక్కున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మరోసారి తన పార్టీలో రాకూడదనే ఆయన మనసులో కూడా ఉంటుంది. స్మూత్గా అధికార బదలాయింపు జరగాలని, తన కొడుకు నారా లోకేష్ను భవిష్యత్ సారథిగా తయారు చేయాలనే కోరిక ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. నారా లోకేష్ను ప్రభుత్వాధినేతగా చూసుకునే ప్రక్రియను ఆయన ఈ టర్మ్లోనే ప్రారంభించారు. క్యాబినెట్ కూర్పులోనే సీనియర్లను కాదని, లోకేష్ మాటకు ఎదురు చెప్పే అవకాశం లేని యువదళంతో ఇప్పటికే నింపేశారు. లోకేష్ టీమ్గా కొత్తగా ఏర్పాటు చేశారు. పార్టీలో కూడా అనధికారికంగా లోకేష్ పెత్తనమే సాగుతుంది. అయితే అధికారికంగా కూడా ఎలాంటి అసంతృప్తులు ఏ కోశాన కూడా తలెత్తకుండా బదలాయింపు జరగాలని చెప్పి చంద్రబాబు కోరుకుంటున్నారు. ఈ 3 రోజుల మహానాడు వేదిక పూర్తయ్యేలోగా ఆ సూచనలు కూడా మనకు స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. ఆ కారణంతోనే ఈ మహానాడు వారికి మరీ ప్రత్యేకం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ 4.5 దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్రలో కడప జిల్లాలో ఎప్పుడూ కూడా మహానాడును నిర్వహించలేదు. అలా అనడం కంటే నిర్వహించడానికి సాహసించలేదు అంటే బాగుంటుంది. ఎందుకంటే కడప జిల్లా అంటేనే రాజకీయాలకు సంబంధించినంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పర్యాయపదంగా మారిపోయింది. కడప జిల్లా వైఎస్ఆర్ అడ్డా అని అందరూ అంటుంటారు. జిల్లా రాజకీయాల మీద తొలి నుంచి కూడా వైఎస్ఆర్ పట్టు అదే స్థాయిలో ఉండేది. ఆయన మరణానంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే పట్టును కొనసాగిస్తూ వచ్చారు. సాధారణంగా మహానాడు వంటి వేడుకల నిర్వహణకు ఒక వేదికను ఎన్నుకున్నారంటే తద్వారా ఆ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆ వేడుకలు కొంత దోహదం చేస్తాయని భావిస్తారు. కానీ
కడప జిల్లాలో తమ పార్టీని ఎప్పటికీ ఆధిపత్యంలోకి తీసుకురాలేమని భయంతోనే ఆ పార్టీ తమ వేదికలను నిర్వహించుకునే ప్రయత్నమే ఇప్పటి వరకు చేయలేదు. కానీ 2024 నాటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇప్పుడు టీడీపీకి ఒక అవకాశం ఇచ్చాయి. ఆ అవకాశాన్ని మరింత దృఢపరచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలోనే మహానాడు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. గత 2 దశాబ్దాల చరిత్రను మనం ఒకసారి పరిశీలిస్తే 2004, 2009, 2014లలో కడప జిల్లాలోని 10 స్థానాలకు గాను తెలుగుదేశం గెలిచింది ఒకే ఒక్క సీటు మాత్రమే. ఇక 2019లో జిల్లాలోని మొత్తం 10 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిపించుకుంది. ఇక రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన 5 ఏళ్ల కాలంలో ఆ జిల్లాలో తమ బలం పెంచుకోవడానికి వారు పడిన కష్టం కూడా ఏమీ లేదు. ఆ జిల్లా తమది కాదు, తమకు అక్కర్లేదు అన్నట్టుగా టీడీపీ పార్టీ వ్యవహరించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఉమ్మడి కడప జిల్లాలో ఎన్డీఏ కూటమి ఏకంగా 10 సీట్లలో 7 సీట్లను గెలుచుకుంది. అందులో తెలుగుదేశం వాటా 5 సీట్లు. అది ఏమాత్రం కూడా తక్కువ కాదు. గెలిచిన కూటమి కూడా అవాక్కైపోయేంత పచ్చి నిజం. అందుకే తమను అతిగా ఆదరించిన కడప జిల్లాలో మరింత బలంగా పాగా వేయడానికి ఈ మహానాడును ఇక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పించుకున్నారు. 7 నియోజకవర్గాల ప్రజలు తమను విశ్వసించడం ఏదో గాలివాటంగా జరిగింది కాదని, తమకు వారు విశ్వసించారని నిరూపించుకోవడం, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇప్పుడు చంద్రబాబు బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఆ జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వాసులకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. చరిత్రలో తొలిసారిగా ఆదరించిన వైఎస్ఆర్ కడప జిల్లాకు చంద్రబాబు ఏ విధంగా రుణం చెల్లించుకోబోతున్నారు అనే దానిని బట్టి ఆ జిల్లాలో ఆ పార్టీ దృఢంగా వేళ్ళూనుకోవడం అంటే మరింత విస్తృతంగా ప్రచారం జరగడం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వహణ సామర్థ్యాన్ని ఏకపక్షంగా కొనియాడడానికి వీల్లేదు. పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే ప్రతి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అని కూడా ఈ సామెత నుంచి ఉంటుంది. అయితే పూర్తిగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు సక్సెస్ వైపు ప్రస్థానం నడిపించిన వాడే తిరుగులేని నాయకుడు అవుతాడు. చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో తన నాయకత్వం గుణగణాలను నిరూపించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం అనేది ఈ కేటగిరీ కిందకే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అధికారం అనేది చేతులు మారుతూ ఉండడం అనేది సహజం. అయినా రాజకీయ ప్రపంచంలో అది విశేషమైన ప్రతిభేమీ కాదు. కానీ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? విభజనకు పూర్వం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన డిమాండు కేసీఆర్ సారథ్యంలో ఉద్యమ రూపంగా మారడానికి పూర్వం గురించి మాట్లాడితే తెలంగాణలో తెలుగుదేశాన్ని మించిన పార్టీ లేదు. స్థిరమైన విశ్వసనీయమైన కార్యకర్తల బలం కానీ మెజార్టీ ఓటు బ్యాంకుతో ఆ పార్టీ చాలా పటిష్టంగా ఉండేది. ఇక రాష్ట్ర విభజన కోసం ఉద్యమం పురుడు పోసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ప్రకటించలేని కారణంగా తెలంగాణలో పార్టీ అనేది నానాటికి కనుమరుగైంది. చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం ప్రతిపాదించిన తర్వాత తెలంగాణలోని పార్టీ నాయకుల్లో ఆయన పట్ల విశ్వాసం కూడా సన్నగిల్లింది. తెలంగాణలో పార్టీ ఎటూ గెలవబోయేది లేదనే నమ్మకంతో 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి చంద్రబాబు ఆ సమయంలో ఎన్నికలకు వెళ్ళారు. కొన్ని సీట్లు కూడా గెలిచారు. కానీ కేసీఆర్ మంత్రాంగం ముందు ఆయన సామర్థ్యాలు నిలబడలేదు. గెలిచిన వారు కూడా గులాబీ దళంలోకి చేరిపోయారు. పార్టీ ఇక్కడ బాగా నీరసపడిపోయింది. ఇక తెలంగాణలో పార్టీకి తిరిగి జవసత్వాలు తెచ్చే పనిని కొన్నాళ్ళు కొడుకు లోకేష్ చేతిలో పెట్టారు. కానీ దానివల్ల ప్రయోజనం కూడా కనిపించలేదు. అక్కడితో నారా లోకేష్ ఈ పార్టీ పునాదులు బలంగా ఉన్నటువంటి ఏపీలోనే తన నాయకత్వ ప్రతిభ చూపించడానికి
అక్కడికి తరలిపోయారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని అనాథలాగా వదిలేశారు. చంద్రబాబు తప్పుడు వ్యూహాలు ఎలా ఉంటాయంటే, ఏ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అనేది మౌలిక స్వరూపంగా తెలుగుదేశం ఆవిర్భవించిందో అదే కాంగ్రెస్తో 2018లో అవకాశవాద పొత్తు పెట్టుకున్నారు. తీరా చంద్రబాబుతో పొత్తు వలన తాము కూడా నాశనమైనట్టు ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనే జాతీయ పార్టీకి అధ్యక్షుడుగానే తనను తాను క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలోను అండమాన్ నికోబార్ లాంటి చోట్ల ఆ పార్టీకి ఒక నామమాత్రపు అస్తిత్వం ఉంది. తెలంగాణలో కనీసం ఒక వార్డును, ఒక పంచాయతీనైనా గెలవలేని దయనీయమైన స్థితికి ఆ పార్టీ అయితే పడిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అక్కడ పార్టీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. తన కుటుంబం అధికారం వెలగబెట్టడానికి తెలంగాణలో పార్టీ బలం, సామర్థ్యం అవసరం లేదు కనుక అక్కడ పార్టీని నమ్ముకున్న వారందరినీ కూడా గాలికి వదిలేశారు అనే ఒక అపప్రద కూడా ఆయన మీద ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కేంద్రంలో బలమైన, తెలంగాణలో కూడా మూడో పెద్ద పార్టీగా గుర్తింపు గల అస్తిత్వం ఉన్న బీజేపీతో జతకట్టిన పార్టీ. ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. తెలంగాణలో 10 ఏళ్ల ప్రతికూలతను తట్టుకునేలా ఇంకా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నటువంటి నాయకులు ఇలాంటి పరిణామం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు. బీజేపీ నుంచి తాము సీట్లు పంచుకునేలా చంద్రబాబు గనక చక్రం తిప్పితే కనీసం పార్టీ తరపున మళ్ళీ కొందరైనా చట్టసభల్లో అడుగు పెడితే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. టీడీపీ అస్తిత్వానికి కొంత ఊపిరి వస్తుందని, కానీ తెలంగాణలో తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ప్రేమ కానీ శ్రద్ధ కానీ ప్రతిసారి కపటత్వంతోనే కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ సమరుద్ధరణకు ఆచరణాత్మకమైన ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను కానీ చంద్రబాబు నాయుడు ఈ మహానాడు వేదికగా ప్రకటించబోతున్నారో అనే నిరీక్షణ కూడా తెలంగాణ రాజకీయ నాయకుల్లో ఉంది. ఇక మహానాడు కేవలం పార్టీకి సంబంధించిన వేడుక మాత్రమే కావచ్చు, కానీ అధికారంలో ఉన్న పార్టీ కనుక ప్రజలు కూడా ఈ వేడుక ద్వారా తమకేమైనా మంచి జరుగుతుందా అని చెప్పి ఒక ఆశ అయితే ఉంటుంది. వాటిని చంద్రబాబు దృష్టిలో పెట్టుకోవాలి. 2023 మహానాడు సందర్భంగా వచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కొత్త వరాలు ప్రకటించాలి. పార్టీ పరంగా కనీసం ఆలయాల ట్రస్ట్ బోర్డు పదవులకు కూడా ఇప్పటిదాకా భర్తీ చేయకుండా పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతున్నదనే సంగతిని మహానాడుకు ముందుగానే ఈ అధినాయకుడు కనుక గుర్తిస్తే మంచిదని చెప్పి కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఈ వేడుకలు జరుపుకోవడం ఒకటే ముఖ్యం కాదు. ఆ వేడుకల తర్వాత అధినాయకుడు, ఆయన కొడుకు మాత్రమే కాదు, ప్రతి పార్టీ కార్యకర్త కూడా సంతృప్తి ఫీల్ అయ్యే విధంగా వాతావరణంలో ఈ వేడుకలు జరగాలి. అదే అసలైన మహానాడు విజయం అనిపించుకుంటుంది.